రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అవగాహన రాహిత్యం ఉందని మీరు అంటున్నారు. అయితే ఆయన రాజకీయంగా తన వ్యూహాన్ని తెలివిగా అమలు చేస్తున్నాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కేసీఆర్ ఎట్లయితే 10 ఏళ్ల కాలంలో తనకి అనుకూలమైన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఏది సోషల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ లేకపోతే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంతా మెయింటైన్ చేయడంలో కానీ మీడియా పబ్లిసిటీ విషయంలో కానీ, లేకపోతే కనుక తన అభిరుచికి తగ్గట్టుగా ప్రతిదీ రాష్ట్రంలో పరిపాలన దగ్గర నుంచి ఆయన నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఆయన మార్పు, ఆయన అభిరుచి కనిపించేది. దానికి పూర్తి ఆపోజిట్గా నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, నేను మాస్ అని చెప్పడం దగ్గర నుంచి ఇప్పుడు చూడండి, కాంట్రాస్ట్ చూస్తే కేసీఆర్ తెలంగాణని నేను ఉన్నతంగా చూపిస్తున్నాను, ఉన్నతంగా చిత్రీకరిస్తున్నాను, 2 ఎకరాలు ఉన్న రైతు కూడా తెలంగాణలో 4 కోట్లకి అధిపతి అని చెప్తా ఉంటే, రేవంత్ రెడ్డి వచ్చేసి నేను గుంపు మేస్త్రిని, గుంపు మేస్త్రి పనే ఉంటుంది ముఖ్యమంత్రి అంటే, ఇక్కడ మా పౌరులకి 20,000 ఉద్యోగాలు వస్తే పండగ చేసుకుంటారు అని చెప్పేసి అని మాట్లాడడం కానీ, నాకు ఇంగ్లీష్ రాదని చెప్పడం కానీ, ఇట్లాంటివన్నీ ఒక నేరేటివ్ డిజైన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఇదంతా. మరి ఇట్లాంటి నేరేటివ్ని ఫేస్ చేయడానికి బీజేపీ విధానం ఏమైనా ఉందా? అసలు ఇంత లోతుగా, ఇంత బిగ్గర్ పిక్చర్ అంటే బర్డ్స్ ఐ వ్యూలో ఆలోచించిందా బీజేపీ? ఫస్ట్ కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వారిద్దరి సిమిలర్ మైండ్స్, సిమిలర్ వేస్, సిమిలర్ థాట్స్. వాళ్ళిద్దరు ఎజెండా సిమిలరే, ఒకటే ఎజెండా, డబ్బే ఎజెండా, ఇంకేదే ఎజెండా లేదు. గమ్యం ఒకటే. దారులు కూడా మేము సేమే అనుకోవచ్చు, వేరేని ఎందుకు అనుకోవాలి? దారులు కూడా సేమే. ఏ తెలంగాణ పేరు చెప్పి ఆయన పదవి ఎక్కండో, ఈయన అదే తెలంగాణ పేరు చెప్పి అలా నిరాశ నిస్పృహల్ని క్యాచ్ చేసుకొని, ఈయన ఎదుటోళ్ళ అసమర్థతని క్యాచ్ చేసుకొని ఈయన సమర్థుడని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు తెలంగాణ పేరు చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి పేరు చెప్పిండు. కేసీఆర్ గారు వారికి చేత కానీ, అనువు కానీ, సాధ్యం కానీ హామీలు ఇచ్చిండు. ఒక్క వ్యక్తిని ఓడగొట్టడానికి దళిత బంధు తీసుకొచ్చాడు. ఒక్క దళిత బంధు తెచ్చిన అని చెప్పి బీసీ బంధు తెచ్చిండు. బీసీ బంధు తెస్తే మైనార్టీలు దూరం అయితే మైనార్టీ బంధు తెచ్చిండు. ఈ బంధులన్నీ ఆఖరికి బంద్ అయిపోయింది మొత్తానికి. అవి హామీలు సాధ్యంగా అంది, రుణమాఫీ, ఒక్క రైతు బంధు తప్ప ఉద్యోగాలు కానీ, ఏవైతే అనువు కానీ, అవకాశం లేని, అసాధ్యమైన అవి చేశారు. రైతు బంధులో రైతుల వాటా ఉండనుంది, అంతే అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇవన్నీ అను కానీ హామీలు అన్నీ ఆయన ఇచ్చిండు, సాధ్యం కానీ. ఈయన 6 గ్యారంటీలు కూడా అంతే, ఏవి సాధ్యమయ్యేటివి కావు. ఒక 200 యూనిట్లు కరెంట్ ఇచ్చినంత మాత్రాన, బస్సులు ఫ్రీగా తిప్పినంత మాత్రాన హామీలన్నీ అయిపోయినాయి అనేది ఏమీ లేదు. ఇక ముందుంది ముసల పండుగ అన్నట్టు ఈ సంక్రాంతి నుంచి స్టార్ట్ అవుతుంది. సార్కి సకినాలు పోయాలా, చేగోళ్ళు చేయాలనేది ఇప్పుడు తెలుస్తుంది. ముగ్గులు వేయాలా లేకపోతే ముంగిళ్ళ ముందర భోగి మంటలు వేయాలనేది ఇప్పుడు తెలుస్తుంది. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు డబ్బాలు కొట్టుకోవడము, ఒకరికొకరు తిట్టుకోవడము, దిగజారిన మాటలు మాట్లాడుకోవడంతోనే జరిగిపోయింది. కేసీఆర్ గారు సాధ్యంగానే హామీలు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు సాధ్యంగానే హామీలు ఇచ్చారు. కేసీఆర్ గారు ఉద్యోగాల గురించి మాట్లాడి ఇంటికి ఉద్యోగం అని మోసం చేశారు. అమరులు అయినటువంటి విద్యార్థులకు చేసింది ఏమీ లేదు. ఉద్యమంకి అయితే ప్రాణం పోసినటువంటి కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ఉద్యోగస్తులు, సకల జనులు వీళ్ళందరినీ కూడా పక్కనే పెట్టి టీడీపీలో తనతో పాటు ఉన్న అందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నాడు, అవతల పార్టీని కొనుక్కున్నాడు. రేవంత్ రెడ్డి గారు అందరు కలిపినటువంటి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, నిలబడడానికి జాగా లేని వాళ్ళు, అసలు నిలబడే అర్హత లేని వాళ్ళు అందరినీ కలిపేసేసి ఈయన వచ్చిండు, గెలిచిండు. ఇప్పుడు ఈయన టీఆర్ఎస్ నుంచి కొనుక్కున్నాడు. సో ఆయన కాంగ్రెస్ నుంచి కొన్నాడు, ఈయన టీఆర్ఎస్ నుంచి కొన్నాడు. ఆయన అనువుగానే హామీలు ఇచ్చిండు, ఈయన అనువుగానే హామీలు ఇచ్చిండు. ఆయనకు వాక్చాతుర్యం ఉంది, ఈయనకు వాక్చాతుర్యం ఉంది. ఆయన తిట్టే తిట్లు వినరాని ఉంటాయి, ఈయన తిట్టే తిట్లు పడరాని ఉంటాయి. వీళ్ళ ఇద్దరి సైకాలజీ సేమే. అతను చెర్లమ్మి బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చాడు, పెద్ద పెద్ద కంపెనీలకు పర్మిషన్ ఇచ్చాడు, ధరని పెట్టి భూమిని స్వాహా చేశారు.
ఇది ఇవన్నీ నిజాలు, ఎక్కడైనా మాట్లాడచ్చు. ఏ ధరణిని పెట్టి అడ్డం పెట్టి భూమి సాగు చేసిండో అదే భూమిని అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి, అదే చెర్ల మీద బిల్డింగ్లు కట్టిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఈయన డబ్బులు వసూలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇవి రెండు సిమిలర్ మెంటాలిటీస్. అవతల వాళ్ళని కొనాలి, డబ్బు సంపాదించాలి, పవర్లో ఉండాలి. రాజకీయంగా విలువలు లేని వ్యక్తులు వీళ్ళిద్దరు.